వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి ప్రేమ్ వ్యాలంటైన్స్ డే ఈవెంట్లో భాగంగా ఫేస్కి మాస్క్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. చామేమో గుణతో, ప్రేమేమో నిషాతో డ్యాన్స్ చేస్తూ ఉంటే ప్రేమ్ అదంతా చూసి చాలా జెలస్గా ఫీల్ అయ్యి చామంతి దగ్గరికి వస్తాడు. వచ్చి, చూడు చామ్, నువ్వు ఇలాగే నీ మనసుకి నీ ఫేస్కి పెట్టుకున్నట్టే మాస్క్ పెట్టుకున్నావు. ఆ మాస్క్ వెనకున్న కన్నీళ్ళని నేను చూడగలుగుతున్నాను. ఈ ఒక్క క్షణం నీ ఫేస్లో నీ మనసున ఉన్న మాస్క్ని పక్కన పెట్టు. నువ్వు ఎలా అయితే నాతో గడపాలనుకున్నావో అలాగే హ్యాపీగా డ్యాన్స్ చేద్దాం. మన ప్రేమని ఎవ్వరి కోసం మనం త్యాగం చేయాల్సిన అవసరం లేదు అని ఇంకా ప్రేమ అయితే చామంతితోనే డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. అదంతా చూస్తూ నిషా అండ్ గుణ చాలా జెలస్గా ఫీల్ అవుతారు. కరెక్ట్గా అదే టైంకి ఆల్రెడీ ముందే డిస్కస్ చేసి పెట్టుకున్న బజరంగ్ దళ్ అయితే లా కాలేజ్కి వస్తారు. ఏరా, మీది ఏం కాలేజు? లా కాలేజు. చదువు చెప్పే స్థానంలో ప్రేమికుల రోజు జరపడం ఏంటి, ఈవెంట్లు జరపడం ఏంటి అని ఈ మధ్య పార్కుల్లో, సినిమా హాళ్ళల్లో కాకుండా ఈ మధ్య కాలేజీల్లోనే ఇలాంటి ఈవెంట్లు కండక్ట్ చేస్తున్నారా? మీ పని చెప్తామని బజరంగ్ దళ్ వాళ్ళు ఇంకా లోపలికి వస్తారు. లోపలికి వచ్చి డ్యాన్స్ జరుగుతున్న హాల్లోకి వచ్చి అందరి వైపు చూస్తూ, రేయ్, ఎవరెవరైతే జంటగా డ్యాన్స్ వేస్తున్నారో వాళ్ళందరి చేతికి తాళిలు ఇవ్వండిరా అని చెప్పి అందరికీ చేతికి తాళిబొట్లు ఇస్తారు. అలా ప్రేమ్కి ఇస్తారు. నిషా, గుణ కూడా పక్కనే నించొని ఉండడంతో గుణ చేతికి కూడా ఇస్తారు. రేయ్, కట్టండి అని అంటారు. వెంటనే నిషా, నోను, నేను ప్రేమ్ని ప్రేమిస్తున్నాను. యాక్చువల్లీ మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయింది, కావాలంటే రింగ్ చూడండి అని అంటారు. ఏమ్మా, నాటకాలా? మాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, మేమిద్దరం కాబోయే భార్యాభర్తలం, ఇలాంటి మాటలు మేము చాలామంది దగ్గర విన్నాం. సరే, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు, నువ్వు అక్షింతలు వేయి. ఏంటి, నీకు స్పెషల్గా చెప్పాలా? తాళి కట్టు అనేసరికి ఇంకా ప్రేమ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లోపల చామంతి వైపు చూస్తూ చామంతి మెడలో తాళి కట్టబోతూ ఉంటే కరెక్ట్గా అక్కడికి నిషా వాళ్ళ ఫాదర్ మినిస్టర్ వస్తారు. ఒక్కసారిగా ఆపండి అనేసరికి ప్రేమ్ తాళి కడుతున్నవాడల్లా ఆగిపోతాడు. ఛ, ఈ టైంకే రావాలా అని మనసులో అనుకుంటాడనమాట. అలా ప్రేమ్ అయితే, ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతారు. నువ్వెవరు అంటే, నేను ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ని. అయినా ఏంటయ్యా మీరు, ఏ విషయం తెలియకుండా పెళ్లి చేసేయడమేనా? ఒకసారి ఫోటోలు చూడండి. ఇదిగో నా కాబోయే అల్లుడు ప్రేమ్, మా అమ్మాయి నిషా, వీళ్ళిద్దరికీ 2 months బ్యాక్ ఎంగేజ్మెంట్ అయింది. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి కూడా అవుతుంది. ఏదో ఎంజాయ్ చేయడానికి వచ్చారు, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసరికి, ఓహో అవునా, సరే, వాళ్ళ ఫాదర్ అంటున్నారు కదా, మీరు వచ్చి చెప్పారు కాబట్టి వదిలేస్తున్నాం, రేయ్ పదండ్రా అని ఇంకలా ఒక గవర్నమెంట్ మినిస్టర్ రావడంతో అక్కడి నిండా బజరంగ్ దళ్ వాళ్ళు వెళ్ళిపోతారు. అలా ఇంకా ఇంటికి తీసుకొచ్చేస్తారు మినిస్టర్, నిషా, చామంతి, ప్రేమ్, గుణాని. రమాదేవి విషయం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా మినిస్టర్ రమాదేవితో, రమాదేవి చెల్లెమ్మ, నాకైతే ఒక్క నిమిషం గుండె ఆగినట్లయిపోయింది. నిజంగా నేను ఒక్క నిమిషం లేటుగా వెళ్ళుంటే ప్రేమ్ చామంతి మెళ్ళో బలవంతంగా తాళి కట్టేసేవాడు, వాళ్ళు కట్టించేసేవాళ్ళు. కాబట్టి నేను అంటుంది ఏంటంటే, ఎంగేజ్మెంట్ అయ్యి 2-3 months అవుతుంది కాబట్టి పెళ్ళి ఒక 2 రోజుల్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అంటారు. ఒక్కసారిగా ఇంకా ప్రేమ్ షాక్ అయిపోతాడు. ఇప్పుడప్పుడే అంటే అని అంటారు. అల్లుడు గారు, మీరు మా అమ్మాయితో పెళ్ళైన తర్వాత హ్యాపీగా టైం స్పెండ్ చేయండి, మిమ్మల్ని ఎవ్వరూ అడగం. ఏమ్మా చెల్లెమ్మ, ఏమంటావు అని అంటారు రమాదేవి హర్షవర్ధన్తో. మినిస్టర్ ఇంకలా హర్షవర్ధన్ ఆలోచనలో పడతారు. రమాదేవి, అయ్యో అన్నయ్య, దాందేముంది, ఎలాగో ఎంగేజ్మెంట్ అయిపోయింది, నిషా గుణకు కూడా ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, చామంతికి కూడా అయిపోయింది కదా, కాబట్టి హ్యాపీగా వాళ్ళకి పెళ్లి చేద్దాం, తర్వాత ఇద్దరి జంటల్ని ఆశీర్వదిద్దాం, పంతులు గారిని పిలిపిస్తాను అని పంతులు గారిని పిలిపిస్తే, అమ్మ 2 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పడంతో 2 days తర్వాత పెళ్ళి అని ఇంకా గట్టిగా ఫిక్స్ చేసుకుంటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. పాపం ప్రేమ్ అండ్ చామ్ మాత్రం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. ఎలాగో చామంతి కూడా మా ఇంటి ఆడపిల్ల లాంటిదే కాబట్టి ప్రేమ్
నిషాలతో కూడా తన పెళ్లి చేస్తామని ఇంకా మొత్తం అన్ని ఏర్పాట్లు చేపిస్తుందనమాట దగ్గరుండి రమాదేవి. లైక్ హల్దీ ఫంక్షన్ కానీ, ఇద్దరిని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేయడం కానీ, నుదుటిన బొట్టు పెట్టి బుగ్గన చుక్క పెట్టి బాసికాలు కట్టడం కానీ అన్నీ చేపిస్తూ ఉంటే అదంతా చూస్తున్న రోజా, ఏంటి ఈ చామంతిపై ఎప్పుడూ లేనిది ఈ రమాదేవి ఇంత కన్సర్న్ చూపిస్తుంది, చామంతి కూడా నోరు మూసుకొని ఆవిడ చెప్పిందే వింటుంది, సంథింగ్ ఈజ్ రాంగ్, అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి, అయినా నాకెందుకులే, నా రాజమణిహారం ఎక్కడుందో నాకు తెలియాలి. ఇప్పుడు వీళ్ళు హడావిడిలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా రమాదేవి రూమ్లోనే ఉంటుంది, రమాదేవి రూమ్లో వెళ్ళి రాజమణిహారాన్ని వెతుకుతాను అని లోపలికి వెళ్ళబోతుంటే, నోనో, అయినా ఆవిడ తెలివైంది కదా, రాజమణిహారాన్ని ఆవిడ రూమ్లో ఎందుకు దాచిపెట్టుకుంటుంది, ఎక్కడో సీక్రెట్ ప్లేస్లోనే పెట్టుంటుంది, ఈ పెళ్ళయ్యేలోపు ఎక్కడుందో తెలుసుకోవాలి అని రోజా ఏమో ఆ ధ్యాసలో ఉంటుంది. ఇది ఇలా ఉండగా మ్యారేజ్ డే రానే వచ్చేస్తుంది. ఇంకా ప్రేమ్కి మొత్తం వైట్ అండ్ వైట్ వేసి నుదుటిన బాసకం కట్టి పెళ్లి కొడుకులా రెడీ చేస్తూ హర్షవర్ధన్ మురిసిపోతూ ఉంటారు. రే ప్రేమ్, చాలా సంతోషంగా ఉందిరా, అరుణ్ పెళ్ళిని నా కళ్ళతో చూడలేకపోయాను. అరుణ్ కనీసం రోజాని ప్రేమిస్తున్నాననే మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకొని ఇంటికొచ్చాడు. నీ పెళ్ళైనా ఇలా కళ్ళతో నా కళ్ళతో చూస్తూ నా చేతులతో జరిపిస్తూ ఉంటే చాలా చాలా సంతోషంగా ఉందిరా ప్రేమ్ అని అంటారు హర్షవర్ధన్. నాన్న, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నాన్న అని మనసులో అనుకుంటాడు ప్రేమ్. ఏరా, ఏమైంది, కళ్ళ నుండి కన్నీళ్ళు వస్తున్నాయి? ప్రేమ్, ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతారు హర్షవర్ధన్. ఏం లేదు నాన్న, కళ్ళలో ఏదో పడింది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట ప్రేమ్. ఇంకలా గమనిస్తూ ఉంటారు హర్షవర్ధన్. అయినా అవి కన్నీళ్ళే కదా ప్రేమ్, ఎందుకు దాచిపెట్టుకుంటున్నావు అని అడుగుతాడు చిట్టి రోబో. చిట్టి, సైలెంట్గా ఉండు, నాన్న ముందు అవన్నీ వద్దు అని కన్నీళ్ళు పెట్టుకొని వెళ్ళిపోతుంటే ఇంకా హర్షవర్ధన్ అయితే ఆలోచనలో పడతారు. చిట్టి రోబో ఆలోచించుకుంటుంది. లేదు, చామంతిని ప్రేమ్ ప్రాణంగా ప్రేమిస్తున్నాడు, ఆ విషయం నాకు అర్థమైంది. కానీ చామంతి ఎందుకో తన ప్రేమని దాచిపెట్టి ఆ ఈడియట్ అయిన గుణాని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఇలా జరగకూడదు, జరగనివ్వకూడదు. ఎవరికి చెప్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో వాళ్ళకే చెప్పాలి. అయ్యగారు అని హర్షవర్ధన్ దగ్గరికి వెళ్తుంది చిట్టి రోబో. అయ్యగారు, మీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంది. ఏంటి చిట్టి, ఏం చెప్పాలి అని అడుగుతారు హర్షవర్ధన్. ఇంకా జరిగిందంతా ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదయ్య గారు, ఎవరంటే చామంతినే ప్రేమ్ని మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు. చామంతి కూడా ప్రేమ్ని ప్రేమించింది. కానీ ఏమో ఒకరోజు మాత్రం చామంతి తను ప్రేమించట్లేదని, తన్ని మర్చిపోమని బలవంత పెట్టింది. అది ఎందుకో ఇప్పటికీ ప్రేమ్కి అర్థం కాలేదు. మీరే ఎలా అయినా వాళ్ళ పెళ్లి చేయాలి. ప్రేమ్ ఏదో అమ్మగారి వల్ల నిషా అమ్మతో పెళ్ళికి ఒప్పుకున్నాడు, కానీ ప్రేమ్కి కొంచెం కూడా నిషా అంటే ఇష్టం లేదు అని చిట్టి రోబో చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు హర్షవర్ధన్. అంటే తన ప్రేమ సమాధి అయిపోయిందని బాధపడింది, ఏడ్చింది ఈ చామంతి కోసమా? చామంతి మహాలక్ష్మి లాంటి అమ్మాయి, అంత విలువలు మర్యాద ఉన్న అమ్మాయి నా ఇంటి కోడలవుతుందంటే అది మన ఇంటి అదృష్టమే. అదంతటికీ మించి ప్రేమ్ని చామంతి మనస్ఫూర్తిగా ప్రేమించడం, ప్రేమ్ కూడా తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం, ఖచ్చితంగా వీళ్ళిద్దరి పెళ్ళి నేను జరిపించాలి అని ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యి అలా ప్రేమ్ దగ్గరికి వెళ్తారనమాట హర్షవర్ధన్. పాపం ప్రేమ్ అప్పటికే పెళ్లి పీటలపై కూర్చొని ఉంటాడు. ఇంకలా ప్రేమ్ని చూసి, ప్రేమ్, రమా ఆపు, రమా ఆ పెళ్ళి ఆపు, చామంతినే ప్రేమించాడంట, ఆ విషయం నేను తెలుసుకున్నాను, కాబట్టి ఇష్టం లేని పెళ్ళి ప్రేమ్కి చేయడం తప్పురమ్మా అని అంటారు హర్షవర్ధన్. ఏంటి హర్ష, ఏం మాట్లాడుతున్నావు? అయినా నీకు ఇదంతా ఎవరు చెప్పారు? చామంతినేంటి మన ప్రేమించడం ఏంటి? నువ్వేదో అబద్ధం విన్నావు. అయినా ఎంతమంది చుట్టాలొచ్చారో చూసావు కదా హర్ష, మన రిలేటివ్స్ ముందు మన ఇంటి పరువు నువ్వే తీస్తావా? ప్రేమ్ నిజంగా ప్రేమించాడో లేదో తెలీదు, ఇప్పుడు ప్రేమ్ని అడిగే పరిస్థితిలో కూడా లేడు, కాబట్టి చెప్పుడు మాటలు వినడం కాస్త తగ్గించు హర్ష, బాగుంటుంది. ఇప్పుడు ఎవరేమనుకున్నా, ఆకాశంలో ఎన్ని మెరుపులు మెరిసినా ఈ పెళ్ళి జరగకుండా పోదు హర్ష, ఖచ్చితంగా పోదు అని అంటారు. రమా అని గట్టిగా అరుస్తారు హర్షవర్ధన్. ఏంటి హర్ష, సాక్ష్యం ఉందా? సరే, చామంతిని పిలిపిస్తాను, చామంతిని అడుగు, ప్రేమ్ను ప్రేమిస్తుందేమో అడుగు హర్ష
ప్రేమిస్తుందని చెప్పమను, ఇప్పుడే పెళ్లి చేస్తాను అని అంటుంది రమాదేవి. అమ్మ చామంతి, భయపడొద్దమ్మా, నిజం చెప్పు అనేసరికి ఇంకలా చామంతి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. చూసావు కదా హర్ష, నిజం లేదు, ఏమీ లేదు, నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చామంతి, నువ్వు వెళ్ళి గుణ పక్కన కూర్చో అని గుణాకి, చామంతికి, ప్రేమ్కి, నిషాకి పెళ్లి జరిపించాలని అన్ని పకడ్బందీగా ప్లాన్ వేసుకుంటుంది రమాదేవి. అమ్మ, ముందుగా ప్రేమ్కి, నిషాకి 10 గంటల 10 నిమిషాలకి పెళ్లి ముహూర్తం ఉంది. ఆ తర్వాత 10 గంటల 30 నిమిషాలకి చామంతికి, గుణాకి పెళ్లి ముహూర్తం ఉంది అని చెప్తారు. అయితే ఇంకేంటి, 20 నిమిషాల్లో ఇద్దరి పెళ్లి ముహూర్తం. ముందు నిషా వాళ్ళకే చేసేద్దామని ఇంకలా రమాదేవి హ్యాపీగా చూస్తూ ఉంటే ఒక కార్ సౌండ్ వినపడుతుంది. ఆ కార్ సౌండ్ ఎవరిదా అని చూసేసరికి అలా ఇంకా నడుచుకుంటూ వస్తారు చిత్రావతమ్మ. చిత్రావతమ్మని చూసి రమాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. హర్షవర్ధన్ కూడా అలా చూస్తూ ఉంటారు. చంద్రిక ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్లో చంద్రిక ప్రేమ్ బాధని చూడలేక, ప్రేమ్ ఎంత ఆవేదన పడుతున్నాడో చూడలేక, ఎలా అయినా చామంతి ఏదో నిజం దాచిపెట్టే ఇదంతా చేస్తుంది అని గమనించి చిత్రావతమ్మకి ముందే కాల్ చేసి చెప్పడంతో చిత్రావతమ్మ వస్తుంది. వచ్చి ఫ్రంట్ రోలో కూర్చుంటుంది. ఒక్కసారిగా రమాదేవి గజ గజ వణుకుతుంది. అమ్మా, బాగున్నారా అని అడుగుతారు హర్షవర్ధన్. నేను బాగున్నాను హర్షవర్ధన్, కానీ ఇక్కడ పరిస్థితులు బాగాలేదు, అందుకే రావాల్సి వచ్చింది. రమణమ్మ అని అంటారు చిత్రావతమ్మ. రమణమ్మ అని వణికిపోతూ ఉంటుంది రమాదేవి. ఓ, నీ పేరు రమాదేవి కదా? ఏం లేదు, మా సంస్థానంలో ఒకప్పుడు ఒక పని మనిషి ఉండేదిలే, దాని పేరు రమణమ్మ. ఎందుకో అది గుర్తొచ్చింది, అందుకే నిన్నలా పిలిచాను. రమాదేవి, నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, నీతో మాట్లాడాలి, వస్తావా అని అడుగుతారు. రండమ్మా అని ఇంకలా రమాదేవి, చిత్రావతమ్మ రూమ్లోకి వెళ్తారు. ఏంటి రమా, తెలివితేటలు నీకేనా, మాకు లేవనుకుంటున్నావా? ఈ ఇంటి వారసుడు చిన్నబాబు ప్రేమ్ చామంతిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ నువ్వు రామచంద్రయ్యని ఇరికించి చామంతి చేతికి సంకెళ్ళు వేసినట్లు చేసి చామంతిని, ప్రేమ్ని పెళ్లి కొప్పించావు, అవునా అని అడుగుతారు. లేదమ్మా, లేదు, ఆ రామచంద్రయ్య నిజంగా మినిస్టర్. ఇంకొక్క మాట మాట్లాడావో ఏం చేస్తానో నాకే తెలియదు రమణమ్మ. అబద్ధం చెప్తున్నావు కదూ. రామచంద్రయ్య కావాలనే మినిస్టర్ని చంపాలనే కేసులో ఇరికించి పంపించావు. రామచంద్రయ్య పాకెట్లో కత్తి వచ్చేలా నువ్వే చేసావు. ఈ విషయాలు ఆల్రెడీ వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళిపోయాయి. రామచంద్రయ్యని వేరే జైలుకి కూడా షిఫ్ట్ చేసేశారు. ఈ విషయం నీకు తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నీ గురించి, నీ ఫ్లాష్ బ్యాక్ గురించి, ఒకప్పుడు నువ్వు ఎంత దుర్మార్గానికి ఒడి కట్టి పారిపోయి నా వాళ్ళైన హర్షవర్ధన్ దగ్గరికి వచ్చి ఏం మాయలు చేశావో, చంద్రిక హర్షవర్ధనలి ఎలా విడతీశావో పాయింట్ టు పాయింట్ మైక్లో అనౌన్స్ చేసి చెప్పమంటావా? మీడియాకి ఇవ్వమంటావా? ప్రెస్ మీట్ పెట్టమంటావా? న్యూస్ పేపర్లో వేయించమంటావా అని అంటారు. అమ్మ, మీ కాలు పట్టుకుంటాను, మీరు అలా చేస్తే ఇన్నాళ్ళుగా నేను కట్టుకున్న సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది అని అంటారు కదా. కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. ప్రేమ్ బాబు ప్రేమించిన చామంతికి, ప్రేమ్కి పెళ్లి చేయి. నీ చేత్తోనే చేయాలి. కాదు, కూడదు అంటే ఏం జరుగుతుందో తెలుసు కదా అని అనేసరికి సరే అమ్మా, నేనే చేస్తాను, రండి అని చెప్పి బయటికి తీసుకువెళ్ళి కరెక్ట్గా ప్రేమ్ నిషా మెల్లో ఏడుస్తూ తాళి కట్టేలోపు ఆగు ప్రేమ్ అని అరుస్తుంది రమాదేవి. ఒక్కసారిగా అలా ఇంకా చూస్తూ ఉంటాడు. నిషా దగ్గరికి వస్తుంది. నిషా నువ్వులే అని చామంతిని లాక్కు వచ్చి ప్రేమ్ పక్కన కూర్చోపెట్టి, ప్రేమ్ తాళికట్టు, నువ్వు ప్రేమించింది చామంతినే కదా నాన్న. ఈ అమ్మకి అమ్మాయి మనసులో ఎంత బాగా తెలుస్తుంది. ఈ అమ్మ మనసు నిన్ను ఎప్పుడైనా బాధ పెడుతుందా? నువ్వు ప్రేమించిన ప్రేమ్కే నిన్ను పెళ్లి చేస్తాను,
సరేనా చామంతి అని ఇంకా ప్రేమ్ చామంతి మెళ్ళో తాలి కట్టేలా చేసి అందరితో అక్షంతలు వేస్తూ ఉంటుంది. రమాదేవి అదంతా కాలు మీద కాలేసుకొని కూర్చొని చూస్తూ ఉంటారనమాట. చిత్రావతి, హర్షవర్ధన్ ఎంతో హ్యాపీగా చేస్తూ ఉంటాడు. అలా ప్రేమ్ అండ్ చామంతికి పెళ్ళైపోయి కూడి కాలు పెట్టి లోపలికి అడుగు పెడతారు. చిత్రావతమ్మ చామంతి దగ్గరికి వస్తారు. ఆశీర్వదించండి అమ్మగారు అని పాపం ప్రేమ్ చామంతి ఇద్దరు చిత్రావతమ్మ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. దీర్ఘ సుమంగళి పవ చామంతి అని తలపై చేయి వేసి నిమిరి మనసులో నిన్ను చూస్తుంటే నాకు మా అన్నయ్యని చూసినట్లే అనిపిస్తుంది. ఎంతైనా నువ్వు రాజావారి మనవరాలివి కదా అని పాపం మురిసిపోతూ కన్నీళ్లు పెట్టుకొని ఎలా అయినా మళ్ళీ నీకే మా అన్నయ్య పుడతాడు, నాకు ఆ విషయం తెలుసు అని మనసులో అనుకుంటూ చూడమ్మా, నీకొక విషయం చెప్తాను. ఈ ఇంట్లో ఇకపై నువ్వు మహారాణివి, ఈ ఇంటి చిన్న కోడలివి. ఇకపై నీ పేరు కంఠమనేని చామంతి. కాబట్టి నువ్వు ఇంటి చిన్న కోడలిగానే ఉండు. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోయానని ఆ రమాదేవి నిన్ను పని మనిషిగా చేయొచ్చు. నీ తోటి కోడలు ఒకప్పుడు నువ్వు పని మనిషివి కదా అని నిన్ను చులకన చేయొచ్చు. ఈ ఇల్లు నిన్ను పనిదానిలా మళ్ళీ మార్చచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ చిత్రావతమ్మ నీకు స్వయాన అమ్మమ్మ లాంటిది. కాబట్టి ఒక్క ఫోన్ కాల్ చేయి, లేకపోతే నీ సమస్యని చంద్రికకు చెప్పు. ఒక్కసారి ఎవ్వరికైనా దెబ్బ పడితేనే ఆ విలువ తెలుస్తుంది. ఏయ్ రమాదేవి అని అంటారు. అమ్మగారు అని అంటుంది రమాదేవి. చామంతి నా మనవరాలు, నేను తనకి అమ్మమ్మ లాంటి దాన్ని. కాబట్టి చామంతి గురించి ఇంకొక్కటైనా తప్పుగా నాకు కంప్లైంట్ వచ్చిందో అని అంటే లేదు లేదమ్మగారు నేను చూసుకుంటాను, చామంతి నా చిన్న కోడలు, ఏం కాదు అని నవ్వుతూ ఉంటుంది ఫేక్గా రమాదేవి. సరే హర్షవర్ధన్ వెళ్ళొస్తాను, చామంతి వెళ్ళొస్తానమ్మా అని ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతారు చిత్రావతమ్మ. రోజా అయితే ఇంకా ఒక్కసారిగా తన మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది. అరుణ్ రోజాతో చూసావా రోజా, ఎంతైనా చామంతి వెరీ కన్నింగ్, ప్రేమ్ని ప్రేమలో పడేసింది, ఇప్పుడు ఇంటికి చిన్న కోడలైపోయింది, బానే అని ఇంకలా చూస్తూ ఉంటాడనమాట అరుణ్. సార్ మీకు ఆ చామంతి గురించి తెలియదు సార్, చిన్నప్పటి చూస్తున్నాగా అది చాలా తెలివైంది అని అంటుంది రోజా. వాట్, చిన్నప్పటి చూసావా, ఎక్కడ చూసావు అని అడిగేసరికి ఐఎమ్ సారీ సార్, ఏదో ధ్యాసలో ఉండాలి అనేసాను అని చెప్పి కవర్ చేసుకుంటుంది. అమ్మో ఇంకెప్పుడు నోరు జారకూడదు అని మనసులో అనుకుంటుంది. ఇవాళ ఈవినింగే నీకు ప్రేమ్కి నేను రిసెప్షన్ ఏర్పాటు చేస్తానమ్మా చామంతి, నువ్వు హ్యాపీగా వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏం రమా, అర్థమైంది కదా, చిత్రావతమ్మ చెప్పారు కదా, ఇకపై చామంతిని ఈ ఇంటి చిన్న కోడలుగా చూడాలి, పని మనిషిగా కాదు అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు హర్షవర్ధన్. ప్రేమ్ చామంతి వైపు పాపం ప్రేమగా చూస్తూ దేవుడు నా వైపు ఉన్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.